హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రౌండ్ 1 అయితే అయిపోయింది. మనం రౌండ్ 2 వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రౌండ్ 1 అయిపోయింది. వీఆర్ అవైటింగ్ ఫర్ ద రౌండ్ 2. మరి దీనికి సంబంధించిన ఒక కథనం అయితే రావడం జరిగింది. ఏఐ డాటా సైన్స్ డిమాండ్ పైకి వెళుతుంది, అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్ల సూపు. కంప్యూటర్ సైన్స్ వైపే, ఎందుకంటే 63 బాంబే ఐఐటీలో 63కి జాయిన్ అయ్యారు. ఏఐ డేటా సైన్స్ సపోజు ఈ కోర్ బ్రాంచ్లు రాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్ సిఎస్సి చూస్తున్నారమ్మ. కోర్ సిఎస్సి చూస్తున్నారు. కోర్ సిఎస్సి రాని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏఐ డేటా సైన్స్ చూస్తున్నారు. ఇది బిలాయిలో కూడా ఏఐ డేటా సైన్స్ ఉంది, మరి ఐఐటి హైదరాబాద్లో కూడా ఉంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే అయినా కంప్యూటర్ సైన్స్ వైపు టాపర్ల సూప్. ఐఐటి హైదరాబాద్లో అధిక సంఖ్యలో చేరిన 1000 ర్యాంకర్లు. జోసా తొలి విడత సీట్ల కేటాయింపు తీరిలా. జోసా ఫస్ట్ రౌండ్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఐఐటీల్లో బీటెక్ కృత్రిమ మీద ఏఐ అండ్ డాటా సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. కొన్ని ఐఐటీల్లో వాటిని ఎంచుకునే ర్యాంకర్లు పెరుగుతున్నారు, అయినా ఇప్పటికీ అగ్ర ర్యాంకర్లు సిఎస్సికే ప్రాధాన్యం ఇస్తున్న గమనార్హం. సిఎస్సికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా సిఎస్సిఏ కింగ్ కాబట్టి ఈ సిఎస్సి తర్వాత ఇవి వచ్చినాయి. ఐఐటి కాన్పూర్ శనివారం సాయంత్రం జోసా తొలి విడత సీట్లను కేటాయించింది. ఆ వివరాలను ఆదివారం వెల్లడించింది. అయితే ఐఐటి హైదరాబాద్లో సిఎస్సి ఏఐ కోర్సుల విభాగంలో 1000 ర్యాంకర్లు చేరారంట. కృత్రిమ మేధ కోర్సుకు ఐఐటి హైదరాబాదు 2020లో శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఖర్గపూర్తో పాటు కొన్ని ఐఐటీలు ఏఐ డేటా సైన్స్ అండ్ డేటా సైన్స్ కోర్సులను ప్రారంభించాయి. గత ఏడాది హైదరాబాదులో ఏఐ కోర్సులో ఓపెన్ కేటగిరీ కింద తొలి విడతలో భర్తీ అయిన సీట్ల చివరి ర్యాంకు 852 కాగా ఈసారి 823. ఇది లాస్ట్ ఇయర్ తొలి విడతల్లో 852, ఈసారి 823గా ఉండటం గమనార్హం. అంటే ఈ కోర్సులో చేరే ఉత్తమ ర్యాంకర్లు పెరుగుతున్నాయి. గత ఏడాది ఐఐటి హైదరాబాద్లో తొలి సిఎస్సి ర్యాంకులో కోర్సులో ఓపెన్ కేటగిరీలో 434, 649 ర్యాంకులు చేయడం గమనం. ఈసారి ప్రారంభ ర్యాంకు 339. అంటే లాస్ట్ ఇయర్ 431 అయితే ఈసారి 331 వచ్చింది. ఐఐటి బాంబేలో సిఎస్సి ఓపెన్ కోర్సులో 66 ర్యాంకర్లు చేరారు. అంటే 100 లోపు ర్యాంకర్లు అత్యధిక మంది ఐఐటి బాంబేలోనే నంబర్ 1 జారుతున్నారు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఏఐ డేటా సైన్స్ పై డిమాండ్ చేరిన అర్థం. ఇంకా 6 రౌండ్లు కౌన్సిలింగ్ మిగిలి ఉన్నందున అప్పటి వరకు ర్యాంకులు స్వల్పంగా అటు ఇటు ఈ కోతుల్లాగా ఆ ర్యాంక్ తీయడానికి జంప్ అయ్యే అవకాశం ఉంది. 6 మరి చెట్టు మీద కోతులు ఉంటాయి కదా, అటు ఇటు మన స్టూడెంట్స్ అందరూ కూడా అటు ఇటు వెళుతూ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఫైనల్గా ఏంటంటే మన సబ్స్క్రైబర్ కానీ వాళ్ళ ఇష్టమైన సీటు రావాలని మన ఛానల్ తరఫున కోరుచున్నాను. మరి ఏఐ డేటా సైన్స్ విభాగంలో చేరిన వారి ప్రారంభ ర్యాంకులు. మరి ఖరగ్పూర్ ఏం చేస్తారు 661, మరి చివరి ర్యాంకు 839. మరి హైదరాబాద్ 630, 823. గాంధీనగర్ 1771. ఇక్కడ చివరి ర్యాంక్ వచ్చి 2159. రోపార్ 2300కి స్టార్టింగ్ అయితే లాస్ట్ 3131. మండి 3122 నుంచి 3008, 17. రూర్కి 522 అయితే 710. మరి గోహతి 873 అయితే 1070. ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాము. వీళ్ళు మరి బిలాయి 6646 నుంచి 7568. బాంబే అయితే చెప్పాల్సిన పని లేదు. సిఎస్సి కేటగిరీలో ఇక్కడ ఓపెన్ కేటగిరీ చేరిన ప్రారంభ ర్యాంకు. బాంబేలో ఏం చేస్తున్నారంటే 66 లాస్ట్ ఇయర్ 68 ఈసారి 66 ఫస్ట్ వచ్చేసారు. ఢిల్లీ 24 నుంచి 125. ఖరగ్పూర్ 230, 450. ఐఐటి హైదరాబాదు 667. కాన్పూర్ 270. మెడ్రాస్ 171. ఇది ఓపెన్ కేటగిరీ అమ్మ, గుర్తుపెట్టుకోండి. రూర్కి 535. వారణాసి 1350. గౌహతి 690 స్టూడెంట్స్ ఉన్నారు. మరి తిరుపతి 4220. మరి నేను ఈ జేఈ అడ్వాన్స్ 2026 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు కష్టపడి చదవండి. డెడికేషన్ ఇంపార్టెంట్. డెడికేషన్ అంటే ఇలాంటి ఐఐటీలు ఎవరైతే మరి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబర్ కానీ మరి పేరెంట్స్ కానీ మరి ముఖ్యంగా మీ యొక్క పిల్లల్ని
2026కి రెడీ చేయండి. 2026కి డెడికేటెడ్గా వాళ్ళని వెనక నుంచి మనం నెట్టాలి. స్టూడెంట్స్ పిల్లలు కదా, చిన్నపిల్లలు, వాళ్ళకి కొంతమందికి తెలియదు కాబట్టి, కొంతమంది ఏంటంటే వీళ్ళల్లో పిల్లల్లో 2 రకాలు ఉంటాయి. వాళ్ళందరికీ వాళ్ళే చదువుకుని ఉంటారు. కేటగిరీ 1, కేటగిరీ 2 ఎట్లా ఉంటారంటే మనం పేరెంట్స్ చెప్తేనే చదువుతారు. అందుకని మీరు కష్టమైనా నష్టమైనా కానీ పిల్లలకి పేరెంట్స్ చెప్పి మీ పిల్లల్ని ఐఐటీలో కొంచెం వాళ్ళని, కొంతమంది తెలివిగల పిల్లలు ఉంటారు కానీ చదవరు, వాళ్ళని వెనకాల ఉండి మోటివేట్ చేస్తూ ఉండాలి. ఎంత చెప్పి 10 చదువమ్మా, 5 చదువమని. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. మరి ఈ విధంగా మరి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 2026లో మీ పిల్లలు కూడా మరి ఈ యొక్క మరి ఇన్స్టిట్యూట్లో ఉండాలని కష్టపడి చదవండి. చదివితే రానుంటే ఏదీ లేదమ్మా, కష్టపడి చదవాలి. చదివితేనే మనకి లైఫ్ ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళకి ఒక భవిష్యత్తు అనేది ఉంటుంది. మనం ఆస్తులు ఈగిపోయిన పర్లేదు కానీ ఇలాంటి చదువు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి హ్యాపీగా జీవితాంతం దాంతో బతికేస్తారు. మరి అది ఒక వాళ్ళకి ఇంకా దాన్ని ఎవరు దొంగిలించలేరు. డబ్బులైనా కానీ దొంగిలించడానికి కానీ వాళ్ళు ఎక్కడ ఉండ స్కిల్ అనేది, ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకుండా స్కిల్ అనేది వాళ్ళు బతికిస్తుంది. అది గుర్తుపెట్టుకుని అందరూ కూడా మీ యొక్క పిల్లల్ని, పేరెంట్స్ అనేవాళ్ళు కూడా మోటివేట్ చేసి వాళ్ళని చదివించాలి. ఆల్ ది బెస్ట్ చెప్పి థ్యాంక్ యూ, బై.